రాజబహదూర్ వెంకటరామిరెడ్డి 73వ వర్ధంతి వేడుకలను కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఎదురుగా ఉన్న వారి విగ్రహం వద్ద వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి మరియు రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు రెడ్డి కులస్తులు హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలు కొనసాగిద్దాం, రెడ్డిల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి బండా గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ రాజబహదూర్ వెంకటరామిరెడ్డి 72వ వర్ధంతిని పురస్కరించుకుని నేడు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని, అదేవిధంగా వారు పేద విద్యార్థుల కోసం విద్యాలయాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించారని, వారి ఆశీ సాధనలోని భాగంగా ప్రస్తుతం కరీంనగర్లో కూడా రాజబహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పి రెడ్డి విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా వారు నిజాం కాలంలో కొత్వాల్గా కొలువు చేసినప్పుడే వారికి రాజబహదూర్ అనే బిరుదు వచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమం అనంతరం సీతారాంపూర్లో గల రాజబహదూర్ వెంకటరామిరెడ్డి బిఎడ్ కళాశాల యందు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండా గోపాల్ రెడ్డి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, సభ్యులు కేశవరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాఘవరెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజబహదూర్ వెంకటరామిరెడ్డి బిఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి మరియు రెడ్డి కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజబహదూర్ వెంకటరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు ఉచ్చిడి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు, మా గౌరవ అధ్యక్షులు జగ్గారెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, అదేవిధంగా గను మహేశ్వర్ రెడ్డి గారు, కేశవరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన వారికి ఘన నివాళులు అర్పించడానికి, వారి ఆశయ సాధన కోసానికి వారు అయితే ఏ ఆశయాలతోటికి అయితే వారు మారుమూల గ్రామాలకు పేద విద్యార్థులకు అబిడ్స్లోని నారాయణగూడలో ఒక ఏర్పాటు చేసి హాస్టల్ ఏర్పాటు చేసి స్కూళ్ళు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. అందరికీ నమస్కారం. ఈనాడు కీర్తిశేషులు మహానుభావులైనటువంటి పూజ్యులైనటువంటి కీర్తిశేషులు అనేటువంటి రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారు ఏదైతే ఉన్నారో 79వ వర్ధంతి జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆర్బీఆర్ రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారు 79వ వర్ధంతి సందర్భంగా రెడ్డిలందరం ఐక్యతగా వచ్చినందుకు అభినందిస్తున్నాను. ఈరోజుటి రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారి వర్ధంతి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మాజీ శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారు, అలాగే మా అధ్యక్షులు జగ్గారెడ్డి గారు, సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు, ఇతర రెడ్డి సభ్యులందరూ కూడా ఈరోజు మనం అందరం అదృష్టంగా ఫీల్ కావాలి. ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారు లక్షల మంది విద్యార్థులకు, తర్వాత పేద రెడ్డి బిడ్డలను ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగింది. తను సంపాదించింది ఎంత అనేది పక్కన పెట్టేస్తే వందల కొద్ది ఎకరాల భూమిని పేద రెడ్డి వాళ్లకు త్యాగం చేయడం జరిగింది. ఇవాళ కుల సంఘాలు, హాస్టళ్ళు అని ఎవరికీ తెలియని సందర్భంలో ప్రప్రథమంగా మన హైదరాబాదులో నడిబొడ్డున హాస్టల్ని ఏర్పాటు చేసి ఎంతోమంది పేదవారికి అక్కడ హైదరాబాద్లో చదువుకోవడానికి వీలు కల్పించిన గొప్ప మహానుభావుడు రాజబహదూర్ వెంకటరామిరెడ్డి గారు.